ఆక్వా రంగాన్ని పటిష్టం చేసేందుకు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి ధరలను స్థిరీకరించడంపై దృష్టి సారించాలని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సిద్రి అప్పలరాజు సూచించారు. సాధ్యమైనంత త్వరగా ఆక్వాజోన్ పరిధిలో 10 ఎకరాల్లోపు రైతులకు 1.50K విద్యుత్ సబ్సిడీని అందించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్వా ఉత్పత్తుల రేట్లను అన్ని ఆర్బీకేలలోనూ ప్రదర్శించాలని ఆదేశించారు. సచివాలయంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సిదిరి అప్పలరాజు నేతృత్వంలో సమావేశమైన ఆక్వా సాధికారత కమిటీ ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన అంశాలపై సమీక్షించి ఆక్వా రంగ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది. మంత్రులు మాట్లాడుతూ సీఎం ఆదేశాల మేరకు మార్కెట్లో రేట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ధరలు నిలకడగా కొనసాగేలా సాధికారత కమిటీ కృషి చేస్తోందని చెప్పారు. రొయ్యలు సాగు చేస్తున్న రైతులకు ప్రస్తుతం మార్కెట్లో ఆశించిన మేరకు రేటు లభిస్తోందని, ఇదే రీతిలో కొనసాగేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఫీడ్ రేట్లను మరింతగా తగ్గించేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రాసెసింగ్ యూనిట్ నిర్వాహకులతో ఎప్పటికప్పుడు సమావేశాలు జరిపి ధరలు నిలకడగా కొనసాగేలా చూడాలన్నారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, అమలు తీరును అధికారులు వివరిస్తూ ఆక్వా రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అభ్యుదయ రైతుల నుంచి కూడా ఆక్వారంగ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. పూర్తిగా ఎగుమతులపైనే ఆధారపడటంతో ఆక్వా ధరలను స్థిరీకరించలేకపోతున్నామని, దేశీయంగా ఆక్వా ఉత్పత్తుల వినియోగం, మార్కెటింగ్ పెంచగలిగితే రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు. ఇందుకోసం మార్కెటింగ్ సంస్థల సహకారాన్ని కూడా తీసుకుంటున్నట్లు వివరించారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లో అసలు, వడ్డీ కలుపుకొని ఏటా 1,00,000 కోట్లు కట్టాల్సి వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆర్టికల్ 360ని అమలు చేసి రాష్ట్రంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాలన్నారు. జగన్ రెడ్డి అధికారం నుంచి దిగిపోయే నాటికి రాష్ట్రానికి దాదాపు 10 లక్షల కోట్ల అప్పు ఉంటుందన్నారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని, అప్పుల్లో ఉన్న వృద్ధి స్థూల ఉత్పత్తిలో కనబడడం లేదని శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లో అసలు, వడ్డీ కలుపుకుని ఏటా 1,00,000 కోట్లు కట్టాల్సి వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వైకాపా నాయకుల ఆస్తులు పెరుగుతుంటే ప్రజల ఆదాయం తగ్గుతోందని విమర్శించారు. ఆర్టికల్ 360ని అమలు చేసి రాష్ట్రంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాలన్నారు. ఆర్థిక శాఖ పూర్తిగా సీఎంఓ చేతుల్లోకి వెళ్లిపోయిందని యనమల దుయ్యబట్టారు. జగన్ రెడ్డి తన అసమర్థత కారణంగా రాష్ట్రం ఆర్థికంగా బలోపేతం అవడానికి ఉన్న అన్ని దారులు మూసుకుపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్లిష్టమైన పరిస్థితుల్లో వాడుకునే ఓవర్ డ్రాఫ్ట్ గత ఏడాది 136 రోజులు తీసుకున్నారని తెలియజేశారు. ఈ ఏడాదికి వెళ్లకుంటే పని జరిగే పరిస్థితి లేదని రామకృష్ణుడు మండిపడ్డారు. ఓడి పరిమితులు కూడా దాటిపోయి జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని ధ్వజమెత్తారు. ఒకసారి ఓడి తీసుకుంటే దాన్ని 14 రోజులలోపు చెల్లించాలని, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఓడి ఇప్పటికే 12 రోజులు పూర్తయ్యాయని తెలియజేశారు. ఇక జగన్ ప్రభుత్వానికి మిగిలింది కేవలం 2 రోజులు మాత్రమే అని యనమల గుర్తు చేశారు. ఈ 2 రోజుల్లో ఓడి చెల్లించకపోతే ఆర్బీఐలో రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలన్నీ మూసివేస్తారని తెలియజేశారు. ఇదే సంభవిస్తే దేశంలోనే ఆర్థికంగా అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్లిన రాష్ట్రంగా ఏపీ నిలుస్తోందని హెచ్చరించారు. దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో రేపటి నుంచి 5 రోజుల పాటు జరగనున్న భవానీ దీక్షల విరమణ కార్యక్రమాలకు దేవస్థానం అధికారులు సర్వం సిద్ధం చేశారు. 2 సంవత్సరాల్లో కోవిడ్ తదితర కారణాల వల్ల భక్తులు తక్కువ సంఖ్యలో వచ్చారు. ఈ ఏడాది భవానీ దీక్షల విరమణకు భారీ సంఖ్యలో భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో రేపటి నుంచి 5 రోజుల పాటు జరగనున్న భవానీ దీక్షల విరమణల కార్యక్రమాలకు దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 2 ఏళ్లు కోవిడ్ కారణంగా భక్తుల సంఖ్య తగ్గగా ఈ ఏడాది సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు. ఈసారి తిరుమలతో సహా అన్ని దేవాలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి భవానీ దీక్షలు తీసుకున్న భక్తులు కూడా అత్యధిక సంఖ్యలో ఉన్నారని ఇప్పటికే దేవస్థానం అధికారులకు సమాచారం ఉంది. ఆ మేరకు ఆలయంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇరుముడి టెంకాయలు సమర్పించేందుకు హోమగుండాలను సిద్ధం చేశారు. స్వాగత ద్వారాలు, ప్రసాదాల కౌంటర్లను ఏర్పాటు చేశారు. స్నానఘాట్ల వద్ద మొత్తంగా 800 షవర్ బాత్లను సిద్ధం చేశారు. స్త్రీలు దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. తాత్కాలిక మరుగుదొడ్లు, కేశఖండనశాల వంటి వాటిని ఏర్పాటు చేశారు. ప్రధాన ఆలయం, ఘాట్ రోడ్, గాలిగోపురం, గర్భాలయ శిఖరం, ఆలయ ప్రాంగణం అంతటా విద్యుత్ దీపాల శోభతో జిగేల్మంటోంది. క్యూలను సిద్ధం చేశారు. తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 6 గంటలకే అమ్మవారి దర్శనం ప్రారంభమవుతోంది. 6:30 హోమగుండాలలో అగ్నిని ప్రజ్వలింపచేస్తారు. భవానీ దీక్షలను విరమించే భక్తులు తొలుత స్నానం చేసి ఇరుముడులు ధరించి గిరి ప్రదక్షిణ చేస్తారు. ఆ తర్వాత అమ్మవారిని దర్శించుకుని మాలలను విసర్జిస్తారు.
ఇరుముడిలోని నెయ్యి నింపిన టెంకాయలను హోమగుండాల్లో సమర్పిస్తారు. ఆ తరువాత తల నీలాలు సమర్పించుకుంటారు. ఈ రోజు రాత్రికే భక్తులు నగరానికి చేరుకోనున్నారు. విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు నిన్న రాత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న సేవల గురించి గర్భిణీలు, బాలింతలను, వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ ఒకేలా ప్రభుత్వ ఆసుపత్రిలో చూస్తారని కలెక్టర్ తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రిలో ఇంక్యుబేటర్కు ఒక రోజుకి 10,000 ఛార్జ్ చేస్తారని, ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా సేవలు అందిస్తారని అన్నారు. గర్భిణీలు 9 మాసాలు జాగ్రత్తగా ఉంటూ పౌష్టికాహారం తీసుకుంటే శిశువులు ఆరోగ్యంగా జన్మిస్తారని తెలిపారు. వైద్యులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై పునరాలోచించాలని టీడీపీ లోక్సభ పక్ష నేత రామ్మోహన్ నాయుడు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తామంటే కొంత అర్థం ఉందని, కానీ లాభాల్లో ఉన్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడం ఎందుకని ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్ అనుబంధ పద్దులపై లోక్సభలో నిన్న జరిగిన చర్చలో తెదేపా లోక్సభ పక్షనేత రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తామనడంలో కొంత అర్థం ఉందని, కానీ లాభాల్లో ఉన్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడం ఎందుకని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని 8 ఏళ్లుగా తాము కోరుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పునర్విభజన చట్టంలో విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. 3.5 ఏళ్ల క్రితం రైల్వే జోన్ ప్రకటించినా ఇప్పటి వరకు కేవలం 106 కోట్ల రూపాయలు మాత్రమే మంజూరు చేశారని తెలియజేశారు. వాల్తేరు డివిజన్ను విశాఖ జోన్లో కొనసాగించాలని ఆయన కోరారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉందని రామ్మోహన్ నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఒక రాష్ట్రం ఇంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందా లేక ప్రేక్షక పాత్ర పోషిస్తుందా అని ప్రశ్నించారు. Since the bifurcation of Andhra Pradesh, and you have also been a witness of this, sir, whenever there has been a discussion on budget, we have always been demanding for the assurances that have been mentioned in the Act. Yes. And it is not just that we have been constantly repeating. The central government also has to understand the reason for us to constantly repeat our demands regarding the AP Reorganization Act is that most of them have been unfulfilled till now, sir. So which is why once again I request the central government to fulfill all the assurances that have been mentioned in the AP Reorganization Act. Some of them I want to briefly highlight. Some have already been mentioned by my colleague Jaydev Gallaji yesterday in his speech in this supplementary demand for grants. And one of the most important ones, sir, is the establishment of railway zone, sir. This has been a long-lasting demand and we felt very happy when it was mentioned in the AP Reorganization Act. But it was announced 3.5 years ago by the central government themselves. But even today, when even the budget of 170 crore rupees has been budgeted for this creation of new Vizag railway zone and also new Rayagada division also, sir. But only 106 has been sanctioned. I have to mention in the floor of the house that the people of Uttarandhra, who are going to be the major benefiters of the railway zone, they are not satisfied with the sanction, sir. We want to see the zone in action. Only then it will be the fulfillment of this railway zone, sir. For that, we request the central government to give fulfill all the budgetary requirements for the creation of new railway zone in the state of Andhra Pradesh. And also, I don't know why there has been an unjustified decision to remove Voltaire division completely. It was one of the most profitable divisions in the country, sir. Without any solid reasoning, without any solid justification, they are simply removing the Voltaire division, which is not right. So, once again, I want to demand the central government to include railway zone in its Voltaire division in its entirety and to continue its existence in the South Coast railway zone, which has been announced. ఏపీని నాటి యూపీఏ ప్రభుత్వం అశాస్త్రీయంగా విభజించిందని వైకాపా ఎంపీ మార్గని భరత్ తెలిపారు. సభలో 25 మంది ఎంపీలుగా తాము మెజార్టీ ఉన్నా ఆంధ్రప్రదేశ్కు జరిగిన అన్యాయపు తీవ్రతను గుర్తించాలని కోరారు. ఇద్దరు సోదరులు విడిపోయినప్పుడు ఒకరికి ఆస్తులిచ్చి మరొకరికి ఏమీ ఇవ్వకపోవడంపై తండ్రిగా కేంద్ర ప్రభుత్వం స్పందించాలని కోరారు. లోక్సభలో నిన్న వైసీపీ ఎంపీ మార్గాని భరత్ ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. ప్రతిసారి సభలో ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తుతున్నారు. అసలు మీకు ఆ వాగ్దానం ఎవరు చేశారు అని లోక్సభ సభాపతి ఓం బిర్లాను ప్రశ్నించారు. ఏపీని నాటి యూపీఏ ప్రభుత్వం అశాస్త్రీయంగా విభజించిందని తెలియజేశారు. సభలో 25 మంది ఎంపీలుగా మేం మైనార్టీగా ఉన్న ఆంధ్రప్రదేశ్కు జరిగిన అన్యాయపు తీవ్రతను గుర్తించాలని కోరారు. ఇద్దరు సోదరులు విడిపోయినప్పుడు ఒకరికి ఆస్తులు ఇచ్చి మరొకరికి ఏం ఇవ్వకపోవడంపై తండ్రిగా కేంద్ర ప్రభుత్వం స్పందించాలని కోరారు. ఈ దశలో సభాపతి జోక్యం చేసుకున్నారు. విభజన బిల్లు ఎప్పుడు వచ్చిందని ప్రశ్నించారు. 2014లో అని పలువురు సభ్యులు బదులిచ్చారు.
నాడు సభలో మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారని ఎంపీ తెలియజేశారు. ఈ దశలో భాజపా ఎంపీ నిషికాంత్ దూబే జోక్యం చేసుకున్నారు. నాడు వెంకయ్యనాయుడు మంత్రి కాదని తెలియజేశారు. ఈ దశలో తృణమూల్ ఎంపీ సౌగతా రాయ్ స్పందిస్తూ 2014లో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని తెలియజేశారు. విభజన సమయంలో వెంకయ్యనాయుడు హోదా పొడిగింపుపై మాట్లాడారని వివరించారు. సమయం అయిపోయిందని సభాపతి అనగా మరికొంత సమయాన్ని ఎంపీ కోరారు. తేదేపాకు చెంది ఓ ఎంపీ తాము జీతాలు చెల్లించలేని స్థితిలో ఉన్నామని, అబద్దాలు చెప్పారని, తాము జీతాలు చెల్లించే స్థితిలోనే ఉన్నామని భరత్ వెల్లడించారు. There was a promise made by the Honorable Prime Minister that Andhra Pradesh state shall be given special category status. But due to some unavoidable reasons of 14th Finance Commission, the special category status was denied. But later stage what happened, sir, in the 15th Finance Commission has mentioned that union government can take an appropriate क्या सदन में किसने वादा किया था इस विषय पर? ये हमेशा उठाते रहते हो सर. इसका विषय निकाल के demand for grant, sir. We need a grant for the Andhra Pradesh state, sir. Once the Andhra Pradesh state got unscientifically bifurcated, sir, this is not the voice of Andhra Pradesh. It should be a voice of the country, sir. Rather, it should be a voice of the country. And many more times, our Honorable Chief Minister Jagan Mohan Reddy ji met the Prime Minister and all the union ministers, sir, to give a special grant for Andhra Pradesh. Sir, we are like a small baby, sir. We are malnutrition, sir. Let the people of Andhra Pradesh shouldn't think that we are minorities of the country, sir. Our number is only 25. But the injustice is made to the state of Andhra Pradesh. Let the magnanimity should be there for the government of India to sanction the grants for the state of Andhra Pradesh, sir. Sir, once the two brothers got separated as a family, one brother is given a high amounts of wealth and one brother is given nothing, sir. Then the government of India, being a father role, they have to take the justice for the Andhra Pradesh, sir. बंटवारा कब हुआ था? ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లిస్తుందని, దీనిలో జోక్యం చేసుకుని నిధులు మళ్లింపునకు అడ్డుకట్ట వేయాలని టీడీపీ ఎంపీ కనకమెళ్ల రవీంద్ర కుమార్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని, ఈ నెల జీతాలు ఇప్పటివరకు పూర్తిగా చెల్లించలేదని సభ దృష్టికి తీసుకువచ్చారు. ఉత్తరప్రదేశ్లో పలు సామాజిక వర్గాలను ఎస్సీ జాబితా నుంచి తొలగించడానికి గాను కేంద్రం ప్రవేశపెట్టిన రాజ్యాంగ ఉత్తర్వులు సవరణ బిల్లుపై రాజ్యసభలో నిన్న జరిగిన చర్చలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ పాల్గొని మాట్లాడారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఎస్టీ సబ్ ప్లాన్ కింద సాంఘిక సంక్షేమానికి కేంద్రం ఇచ్చిన 8,400 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని తెలియజేశారు. ఇవి కాకుండా మరో 1,000 కోట్ల రూపాయలను పక్కదారి పట్టించిందన్నారు. అలాగే ఎస్సీ సబ్ ప్లాన్ నుంచి కూడా నిధులు మళ్లించినట్లు జాతీయ ఎస్సీ కమిషన్ తేల్చిందని గుర్తు చేశారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని, ఈ నెల జీతాలు ఇప్పటి వరకు పూర్తిగా చెల్లించలేదని సభ దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన వారు గిరిజనుల భూములను ఆక్రమిస్తున్నారని తెలియజేశారు. కొన్ని ప్రాంతాల్లోనే వాల్మీకి బోయ సామాజిక వర్గానికి ఎస్సీ రిజర్వేషన్ పొందే అవకాశం ఉందని, కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా నివసిస్తున్న వారందరికీ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్లు ఉన్నాయని ప్రస్తావించారు. Sir, including certain communities in the ST status and by giving the status is not sufficient. It is the duty of the government to create infrastructure. Infrastructure like drinking water, inhabitation, hygienic conditions, health conditions, education, etc. After that, employment. Sir, without taking creating any infrastructure, including the status, ST giving the status is a very pathetic condition. For example, in the state of Andhra Pradesh, my senior colleague member has already stated that about the schemes made by the present government. But unfortunately, the pathetic situation in the state of Andhra Pradesh, the STs and STs have been facing a lot of problems. They are giving in pathetic conditions. Many of the villages have no infrastructure even to drinking water. Even for the purpose of, if a pregnant woman wants to go to a hospital for delivery, their relatives have to carry 4 to 5 kilometers from their respective Girijan Tandas. What's happening there? That is tribal villages.
So they are facing so many troubles. The government infrastructure facilities are not there. Medical facilities are not there. It has to be provided by the state government, though it is the subject of the state government. The state government miserably failed to create such subject. Why are you mentioning? Another major issue is, sir, the protect the lands of the STs. And in the state of, under the guise of the tribal lands, some of the lands of our local area belonging to the ruling party, occupying the lands of the tribes, taking the innocence of the tribes in the state of Andhra Pradesh. Sir, in order to protect their lands, an enactment is there, the tribal protect land, they did not implement that, the government did not choose to implement. ఏపీ విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సాగడం లేదని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్రం సకాలంలో నిధులు ఇవ్వడం లేదని, దీన్ని జాతీయ ప్రాజెక్టుగానే పరిగణించడం లేదన్నారు. కేంద్ర జలశక్తి శాఖ అంచనా వ్యయాన్ని 55,548 కోట్లకు ఆమోదించిందని, కానీ ఇప్పటివరకు కేంద్ర ఆర్థిక శాఖ వాటిని ఆమోదించలేదని ప్రస్తావించారు. 2022-23 అనుబంధ పద్దులపై లోక్సభలో నిన్న జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడారు. కేంద్రం సకాలంలో నిధులు ఇవ్వడం లేదని, దీన్ని జాతీయ ప్రాజెక్టుగానే పరిగణించడం లేదన్నారు. కేంద్ర జలశక్తి శాఖ అంచనా వ్యయాన్ని 55,548 కోట్ల రూపాయలకు ఆమోదించిందని, కానీ ఇప్పటి వరకు కేంద్ర ఆర్థిక శాఖ వాటిని ఆమోదించలేదని ప్రస్తావించారు. భూసేకరణ సంబంధిత సమస్యల పరిష్కారంలో జాప్యం వల్ల ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవుతోందని స్పష్టం చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి 10,000 కోట్ల రూపాయలతో అడ్హాక్ నిధిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. జాతీయ రహదారుల ప్రాజెక్టులకు వారం రోజుల్లోనే బిల్లులు క్లియర్ అవుతాయని, కానీ పోలవరం ప్రాజెక్టు విషయంలో నెలలు గడిచినా ఒక్క బిల్లు కూడా క్లియర్ కావడం లేదని, ఈ పరిస్థితిలో ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తామని ప్రశ్నించారు. విభజన జరిగి 8 ఏళ్లు గడిచినా ఇంకా ప్రత్యేక హోదా హామీని అమలు చేయడం లేదని తెలియజేశారు. So the government should explain how it is going to peg the fiscal deficit at 6.4% of GDP, and also, without cutting the capex allocation, sir. So we also want to know, is the government going to spend the complete 7.5 lakh crore they have allocated for capital expenditure, which is 24% higher than the previous year, but it's only 4 months left. And we don't know, sir, how the government is going to reach their capex targets without a proper capex allocation. It's very difficult for the economy to bounce back. And like all the states, sir, we also have a demand. We demand the central government to extend the GST compensation by 5 more years because of the pandemic and various other reasons prevailing in the economy. And it is also very concerning to note that the central government's revenues from cesses and surcharges has increased from 10.4% in 2011-12 to 26.7% in 21-22, sir. రాజధాని రైతులు ఆంధ్రరత్న భవన్లో పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజును కలిసి తమ ఉద్యమం గురించి వివరించారు. గత 3 ఏళ్లుగా న్యాయం కోసం ఉద్యమిస్తున్న అమరావతి రైతులకు కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా తోడ్పాటు అందిస్తుందని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు హామీ ఇచ్చారు. పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజును రాజధాని రైతులు నిన్న విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో కలిశారు. కర్నూలు జిల్లాలో రాహుల్ పాదయాత్ర సందర్భంగా తాము కలిసినప్పుడు సుప్రీంకోర్టులో కేసులకు సంబంధించి న్యాయ సహాయం అందిస్తానని హామీ ఇచ్చారని రైతులు వివరించారు. ఈ విషయాన్ని తాను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని రుద్రరాజు చెప్పారు. తాము ఢిల్లీలో చేపట్టనున్న నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని రైతులు కోరారు. అమరావతి ఉద్యమం ఆవశ్యకత గురించి ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడాలని, కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రాజధానికి అనుకూలమైన అఫిడవిట్ దాఖలు చేసేలా ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. రుద్రరాజును కలిసిన వారిలో పువ్వాడ సుధాకర్, దనేకుల రామారావు, చలపతిరావు, స్వరాజ్యరావు, సురేంద్ర తదితరులు ఉన్నారు. భవానీపురం 43వ డివిజన్లోని గాలి షాహిద్ దర్గాకు చెందిన 2,000 చదరపు గజాల్లో భారీ అక్రమ కట్టడానికి అనుమతులు లేకపోయినా, సక్రమమైన లీజ్ కాగితాలు లేకపోయినా 1.5 కోట్ల వీఎంసీకి డెవలప్మెంట్ ఛార్జెస్ ఎగ్గొట్టి అధికారులకు ముడుపులు అందజేస్తే అన్నీ సక్రమం అయిపోతాయని జనసేన అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ప్రశ్నించారు. 1.5 కోట్ల డెవలప్మెంట్ ఛార్జెస్ ఎగ్గొట్టి కేవలం 10,000 రూపాయల దరఖాస్తు రుసుము చెల్లిస్తే 2,000 గజాల్లో అక్రమ నిర్మాణం చేసుకోవచ్చని అన్నారు. అధికారులు కళ్లకు గంతలు తీసేసి 2,000 గజాల్లో భారీ అక్రమ కట్టడాన్ని కూల్చివేయాలన్నారు.
దర్గా మాన్యాలను కాపాడాల్సిన వారు కబ్జాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. వక్ఫ్ బోర్డు చైర్మన్ భవానీపురంలో గాలీ షాహిద్ దర్గా భూముల్లో కబ్జాలు జరుగుతున్నా, అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా స్పందించారా? కాపాడాల్సిన బాధ్యత మీకు లేదా అని నిలదీశారు. సమర్పించినటువంటి కాగితాలు సక్రమమా అక్రమా అని వెరిఫై చేయాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉందని ఈ సందర్భంగా మిమ్మల్ని అయితే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి పొన్నూరుకు చెందినటువంటి వెంకట్రావు నిజమైనటువంటి లీజ్దారుడు అయితే అతని పేరు మీదే కార్పొరేషన్కి దరఖాస్తు చేసి ఉండేవాళ్ళు. కానీ ఇతను వెల్లంపల్లి శ్రీనివాసరావుకి బంధువో బినామీయో అయి ఉన్నందునే ఇతను గాలిబ్ షాహిబ్ దర్గా ప్రెసిడెంట్ ముస్తాక్ పేరు మీద దరఖాస్తు చేశాడు. కేవలం 10,000 రూపాయలు చెల్లించి దరఖాస్తు చేస్తే 2,000 గజాల్లో భారీ అక్రమ కట్టడం చేయొచ్చా? 1,50,00,000 రూపాయలు కార్పొరేషన్కి డెవలప్మెంట్ ఛార్జెస్ ఎగ్గొట్టచ్చా? మీరు అందుకనే కదా వెల్లంపల్లి శ్రీనివాసరావు బంధువో బినామీయో అయి ఉన్నందునే ఇంత భారీ అక్రమ కట్టడం అక్కడ జరుగుతూ ఉంటే మీరు కనీసం కన్నెత్తి చూడట్లా, దాన్ని కూల్చేయట్లా. అదే సాధారణ పౌరులైతే ఒక 40 గజాల్లో ఇల్లు కనుక కట్టుకుంటే, మీరు రుసుములు చెల్లించకపోతే, అనుమతులు తీసుకోకపోతే ఈ పాటికి కూల్చేసే వాళ్ళ కాదా? సంకల్ప సిద్ధి కేసుతో మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీలకు ముడిపెట్టి టీడీపీ నాయకులు అసత్య ఆరోపణలు చేయడం సమంజసం కాదని హైకోర్టు న్యాయవాదులు తాడికొండ చిరంజీవి, బర్రే శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ కేసుపై త్వరగా విచారణ జరిపి దోషులను అదుపులోకి తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ డీజీపీకి ఇటీవల వినతిపత్రం ఇచ్చారన్నారు. హైకోర్టు న్యాయవాదులు తాడికొండ చిరంజీవి, బర్రె శ్రీనివాసరావు నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. కేవలం రాజకీయ కక్షతోనే టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఈ కేసులో అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. సిఐడి చీఫ్ సునీల్, పోలీస్ కమిషనర్ కాంతిరాణా పేర్లను ప్రస్తావించడాన్ని వారు ఖండించారు. సిఐడి విచారణను చెంచా విచారణ అని సంబోధించడం పట్టాభి అహంకారానికి పరాకాష్ట అన్నారు. ఈ కేసుతో సంబంధం ఉందని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని వల్లభనేని వంశీ గతంలోనే ప్రకటించినట్టు గుర్తు చేశారు. అసత్య ఆరోపణలు చేస్తున్న పట్టాభికి లిఖితపూర్వకంగా నోటీసులు ఇచ్చామన్నారు. పట్టాభిపై కేసు నమోదు చేసి రాష్ట్ర బహిష్కరణ చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఏం జరిగింది అన్నది హయ్యెస్ట్ ఆఫీసర్కి తెలియచ్చు, తెలియకపోవచ్చు. అయితే డిపార్ట్మెంట్ విషయాన్ని పక్కన పెట్టి పర్టికులర్గా సిఐ సునీల్ కుమార్ అని ఏదైతే అంటున్నాడో, ఇట్ విల్ కమ్ డెఫినెట్లీ అండర్ ద అంబిట్ ఆఫ్ SC/ST ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్. అతను 100% SC/ST అత్యాచార నిరోధక చట్టం ప్రకారం అతను అరెస్ట్ చేయాల్సిందే. అలాగే పదే వల్లభనేని వంశీ గురించి మాట్లాడటం కూడా చాలా దుర్మార్గం. దానికి కూడా అతనికి ఇచ్చిన లీగల్గా ఏదైనా సమాధానం చెప్పాలో కోర్టుల్లో చూడాలి తప్ప ఇది పబ్లిక్ని ఒకవైపున రాంగ్ డైవర్ట్ చేయడం ఏదైతే ఉందో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదంతా త్వరలోనే ఖచ్చితంగా అన్ని రకాల కోర్టుల్లో ఇతను ఫేస్ చేస్తాడు. ఈ విల్ ఫేస్ ఆల్ సార్ట్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్. ఇప్పుడు సిపి గారు ఉన్నారండి, సంకల్ప సిద్ధి స్కామ్లో ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది అంటే ఇన్వెస్టిగేషన్లో యాజ్ పర్ లా ట్రాన్స్పరెన్సీగా అందులో ఎవరిని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, రిమాండ్ పెడుతున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, ఆయన పైన ఆయన చేస్తాడు. ఏపీసీఐడి దేని మౌనం? అరే బాబు పట్టాభి ఒళ్ళు కాదు మైండ్ పెంచు. మన విజయవాడ కమిషనరేట్లో 1 టౌన్లో ఒక క్రైమ్ రిజిస్టర్ అయిందంటే 2 టౌన్లో రిజిస్టర్ అవ్వదు. ఆల్రెడీ విజయవాడ పోలీస్ వారు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అంటారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరి ఏపీసీఐడి ఎందుకు రిజిస్టర్ చేస్తుంది? తెలంగాణ పోలీసులు ఎందుకు రిజిస్టర్ చేస్తారు? వేరే స్టేట్ ఎందుకు రిజిస్టర్ చేస్తారు? మినిమం కామన్ సెన్స్ A+B హోల్ స్క్వేర్ నేర్చుకో ఫస్ట్. 1+1 = 2, 1+1 = not 11 గుర్తుపెట్టుకో. ఆల్రెడీ విజయవాడ పోలీసు వారు ఎఫ్ఐఆర్ కట్టి రిమాండ్లు పెడుతున్నారు, అండర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మళ్ళీ వేరే ఏజెన్సీ ఎందుకు వస్తుంది? సింపుల్గా సిఐడి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ని సింపుల్గా ఎంత పెద్ద ఏజెన్సీ అండి? సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉండేది సిబిఐ, స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉండేది సిఐడి. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఒక సీఎం ఆఫీస్తో ఉంటుంది, అసోసియేట్ అయ్యి ఉంటుంది సీఎం ఆఫీస్తో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.